హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఇంద్రజ 369. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మనం గోంగూర రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్. గోంగూర రైస్కి కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్, నేను ఒక ఉల్లిగడ్డ తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను. 2 రెమ్మల కరివేపాకు ఇలా తీసుకున్నాను. 4 ఎండుమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 2 కట్ చేసి ఉంచుకున్నాను ఫ్రెండ్స్. గోంగూర కట్ట 2 చిన్నవి తీసుకొని ఇలా కడిగి శుభ్రంగా ఉంచుకున్నాను ఫ్రెండ్స్. పావు కేజీ సుమారు వండిన రైస్ తీసుకొని ఉంచుకున్నాను ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, గోంగూర రైస్ చేసేద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుంటున్నాను. కళాయి వేడెక్కింది. ముందుగా కడుగుంచుకున్న గోంగూరని కళాయిలో ఉడికించుకున్నాం ఫ్రెండ్స్ మెత్తగా. ఇలా కళాయిలో గోంగూర వేసుకున్న తర్వాతకి మెత్తగా ఉడికించుకున్నాం ఫ్రెండ్స్. మూత పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా గోంగూరని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఉడికించుకున్న గోంగూరని మిక్సీ పట్టుకున్నాం ఫ్రెండ్స్. మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ పట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇలా మెత్తగా గోంగూరని మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు మనం అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కినాక 3 స్పూన్లు తాలింపు గింజలు వేసుకుంటున్నాను. 3 స్పూన్లు తాలింపు గింజలు వేసుకున్నాను. కొన్ని పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు తాలింపు గింజలు కొద్దిగా మగ్గించుకోవాలి. పల్లీలు తాలింపు గింజలు కొద్దిగా మగ్గిన తర్వాతకి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఎండుమిర్చి వేసుకుంటున్నాను. కోసిన ఉల్లిగడ్డ ముక్కలు వేసుకుంటున్నాను. వీటన్నిటిని కొద్దిగా మగ్గనియండి ఫ్రెండ్స్. ఇలా మగ్గించుకున్న తర్వాతకి కరివేపాకు వేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూను పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్న తర్వాతకి అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. అన్నిటినీ కొద్దిగా మగ్గనియండి ఫ్రెండ్స్. ఇందులోనే రుచికి సరిపోను ఉప్పు వేసుకుంటున్నాను.
ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న గోంగూరని కళాయిలో వేసుకుంటున్నాను. అన్నిటిని మగ్గించుకున్న తర్వాతకి ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను రైస్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. రైస్ వేసుకున్న తర్వాతకి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. రైస్ వేసుకున్న తర్వాతకి తాలింపు అనేది మొత్తం రైస్కు పట్టేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ బంద్ చేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం కలిసిపోయింది. ఇంతే ఫ్రెండ్స్, గోంగూర రైస్ రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ గోంగూర రైస్ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.